సృష్టికర్త దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస గారికి సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మనం పరిహారాల పరంపరలో భాగంగా సంతానం గురించి దీర్ఘకాలంగా చర్చించుకుంటూనే ఉన్నాం. ఎట్టకేలకి ఈ రోజు పరిహారం చెప్పుకునే సమయం వచ్చింది. మరి పరిహారం చెప్తారా? ఇది ఇంతవరకు రాజయోగ పరిహారాల పట్టిక పరంపరలో సంతానం గురించి ఈ రోజుతో ముగిస్తాను. కానీ 1వ కేటగిరీ ఆని ముత్యాలు మాత్రం అది వాయిదా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఆని ముత్యాలలో 8 రకాల విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు మీరు, ఇలాంటి విషయాలు ఉన్నాయా అని. కనుక అవి తప్ప మిగిలినటువంటి అన్ని కేటగిరీలకు వెళ్దాం. ఇక నక్షత్రాలు మీకు గుర్తు ఉండే ఉంటాయి. 2వ కేటగిరీ నుంచి 8వ కేటగిరీ వరకు. ఇప్పుడు ప్రేక్షకులకు అనుమానం వస్తుంది, అసలు మేము మా కేటగిరీ ఏ కేటగిరీ లేదు, బి కేటగిరీ, ఏ కేటగిరీ కూడా అక్కర్లేదు, ప్రతి వారం ఆ నక్షత్రం నెలలో వస్తాయి కదా, మొత్తం 9 నక్షత్రాలు చెప్పారు కదా, ఏ వారం వస్తే మాకు అనవసరం, మేము చేయవచ్చా అని కూడా అనుకుంటుంటారు. తప్పకుండా చేయవచ్చు. కానీ అలాంటి అనుమానాలు వచ్చినటువంటి వారు మాత్రం గుర్తుంచుకోండి, 51 ఆదివారాలు చేయండి. ఆదివారాలు అయితే 51, సోమవారాలు అయితే 60 చేయండి, మంగళవారాలు అయితే 69 చేయండి, బుధవారాలు అయితే 68 చేయండి, గురువారాలు అయితే 67 చేయండి, శుక్రవారాలు అయితే 58 చేయండి, శనివారాలు అయితే 49 చేయండి. ఇంకే ఇబ్బంది ఉండదు. ప్రత్యేకంగా ఈ వారాలు ఈ ప్రకారం గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి చెప్తాను. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, పుష్యమి, ఆశ్లేష, మూల, పూర్వాషాఢ, ఉత్తరభద్ర, రేవతి అనే నక్షత్రాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండి తీరాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మేము 1వ కేటగిరీ, 2వ కేటగిరీ, 3వ కేటగిరీ అనేటువంటి కేటగిరీల జోలికి వెళ్లకుండా ఏ వారం అయినప్పటికీ ఆ రోజు మేము రాహుకాలం మాత్రం తీసుకుంటాము. గురువారం అయితే ఆ శ్లోకాన్ని యాడ్ చేస్తాము. ఆ విధంగా చేసిన మాకు వచ్చే లాభం ఏంటి అని అన్నారనుకోండి, ఇంత కాదు, ఇంత లాభం ఉంటుంది. అయితే ఆ వారాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చేస్తే మీకే కాదు, మీ సంతతికి కాదు, ఆ సంతతికి తరతరాలుగా కూడా ఉంటుంది. ఆ తరతరాలుగా ఉంటూ అద్భుతమైన ఆనుముత్యాలు వస్తాయి. కనుక ఒక కాలర్తో మనం మాట్లాడదాం. ఈ ఆదివారాలు, సోమవారాలు, మంగళవారం ఆ కౌంట్ కూడా చెప్తాను. చెప్పి ఈ రోజు ఏదో ప్రకారంగా దీనికి మనం స్వస్తి పలుకుతాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. మొదటి కాలర్. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు దివ్య. నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd September 1969. సమయం 7:30 PM. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. మా మామయ్య గురించి అడగాలనుకుంటున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ మామయ్యదేనమ్మా? అవునండి. సమస్య ఏంటో చెప్పండి. ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే చాలా బిజినెస్ పెట్టారు కానీ కలిసి రాలేదు. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా, చాలా వ్యాపారాలు చేశారు, కలిసి రాలేదు. 3/9/69 సౌమ్యనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో జన్మించినటువంటి రోహిణి నక్షత్ర వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు ఎన్నో చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి కూడా వేరే కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆఖరికి భూమి గుండ్రముగా ఉన్నది అనేటువంటి సిద్ధాంతం ఖచ్చితమైనదని తేల్చి చెప్పేటువంటి వారు కూడా ఉంటారు కొంతమంది. అన్నీ చేసి చివరికి ఇవన్నీ బాగలేదండి, మొట్టమొదటి ఏదైతే బాగుందో దానికే వచ్చాను అని అనుకునేవారు కూడా ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ జాతకరీత్యామ్మ వ్యాపారం జోలికి వీలైనంత వరకు వెళ్లకుండా బుద్ధిమంతుడిలాగా ఉండటం చాలా వరకు సమస్య. మరి వ్యాపారం జోలికి వెళ్లకుండా అంటే ఇదెట్లా, అది కూడా ఆలోచించాలి. చిన్నపాటి ఉద్యోగం అంటూ చూసుకోవాలి. మరి ఈ వయసులో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉంటారా? తప్పకుండా ఉంటారు. ఏ వయసులో అయినా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది బాధలతో ఉన్నాము అంటే కనికరంతో, మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చేవారు ఉంటారు తల్లి. కనుక మీ జాతకరీత్యా మానవతా దృక్పథంతో ఉద్యోగం ప్రసాదించేటువంటి వారు డిసెంబర్ తర్వాత ప్రత్యక్షమవుతారు.
దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. వీలైనంత వరకు చింతపండుని ఎక్కువ వాడకుండా, పులుగు పదార్థాన్ని ఎక్కువ వాడకుండా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, వీరశేఖర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ డిస్టిక్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/76 అండి. ఓకే, సమయం? ఉదయం 10 నుంచి 10:20 దాకా అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఒక స్థిరత్వం గానీ ఏం లేదండి, ఇల్లు గానీ ఈ డేట్ ఆఫ్ ఏం బర్త్ లేదు. ఎవరిది? హలో, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? నాదేనండి. ఓకే అండి, మీరు ఏం చేస్తున్నారు మరి ప్రెసెంట్? ప్రజెంట్ డ్రైవర్ గా చేస్తున్నానండి. ఇంతకుముందు వ్యవసాయం చేశాను. దాంట్లో వ్యవసాయంలో కూడా ఏం కలిసి రాలేదు. ఓకే అండి, చక్కగా మాట్లాడారు. సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. నేను మాత్రం ఒక అర నిమిషం టైం ఇస్తానండి. వీరశేఖర్ గారు వ్యవసాయం చేశారు, డ్రైవర్ గా వచ్చారు అని ఇంకేదో చెప్పాలనుకున్నా, అదేదో కొంచెం చెప్తారా? ఏం లేదండి, ఏ ఫీల్డ్ లో పోయినా గానీ స్థిరత్వం అనేది లేదండి. ఓకే, అన్ని వర్క్, అన్ని డ్రైవర్ చేశాను, మెకానిక్ చేశాను, అన్ని చేశాను. దేంట్లో స్థిరత్వం అనేది లేదు. అంగడి పెట్టారా? ఏంటండి? అంగడి వ్యాపారం వ్యాపారం చేయలేదండి. అది దాంట్లో పోదాం ఇప్పుడు మనం. మీరు 10/5/76 నలనామ సంవత్సర వైశాఖ మాసంలో జన్మించినటువంటి ఉత్తర నక్షత్ర 3వ పాదంలో జన్మించినటువంటి కన్యారాశి జాతకులు అన్ని చేశారు, స్థిరత్వం కలగలేదు. ఇప్పుడు ఒక స్థిరత్వం కలగాలంటే ఒక షాప్ ఓపెన్ చేయాలి. ఏం షాపు? మీ ఇష్టం. ఈ మధ్యకాలంలో ఏ చిన్న షాపు అంటే ఆడవాళ్ళకి నచ్చినటువంటి సామాన్ ఉంటుంది సరే, గాజులని, రకరకాల బొట్టు బిళ్ళలు, అవి ఇవి. అసలు ఆడవాళ్ళు అక్కడ రావటమే సరే, వాళ్ళకి 50 రూపాయలు కొందామని వచ్చిన వారు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ మధ్య కార్పొరేట్ సెక్టర్లు కూడా షాపులు బయలుదేరాయి. కూరగాయల కొట్లను పెడతారు, లోపల ఏదో 2 కూరగాయలు ఉంటాయి. కూరగాయలకు చిన్న సంచి పట్టుకొని పోతారు. 20 రూపాయలు కూరగాయలు కొనకుండా 300 రూపాయలు బిల్లు వేసుకొని వెనక్కి వచ్చేస్తారు. కార్పొరేట్ సెక్టర్లో అట్లా తయారైపోయింది. కనుక ఏదైనా సరే లేడీస్ నావల్టీస్ కు సంబంధించిన షాప్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే సంవత్సరం మార్చి తర్వాత, మార్చి దాకా బండిని ఏదో ప్రకారంగా లాగించడానికి ప్రయత్నం చేయండి. మార్చి తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కనుక కొత్త వ్యాపార సంవత్సరం ఏప్రిల్ నుంచి వస్తుంది కనుక వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వండి. షాప్ లాంటిది మెయింటైన్ చేయడానికి, అది కూడా సొంత వ్యాపారమే, భాగస్వామ్య వ్యాపారానికి మాత్రం వెళ్ళకండి. శనివారం అనుకూలమైన రోజు కాదని తెలుసుకోండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1971 జూన్ 14 అండి. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:30 అండి. ఓకే, సమస్య ఏంటండి? బిజినెస్ కలిసి రావట్లేదు, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. 1971 జూన్ 14 విరోధికృత నామ సంవత్సర జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి ధనిష్ట నక్షత్ర కుంభరాశిలో జన్మించిన జాతకులు ఇక కలిసి వచ్చే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు ఏదో కలిసి రాలేదు. ఒకవేళ కలిసి వచ్చినా 4 రూపాయలు సంపాదించిన 4 రూపాయలు హారతి కర్పూరం అయిపోతున్నాయి. ఇక కర్పూరం ఉండదు, హారతి ఉండదు. గుళ్ళు గోపురాల్లో ఉంటుంది, మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంటుంది తప్ప మీరు సంపాదించే డబ్బుకు హారతి ఉండదు. ఎప్పటి నుంచి? ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ వారం నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. ఎక్కువ ఆకుపచ్చ రంగు విశ్రాంతి దుస్తులు, నైట్ డ్రెస్ ఆకుపచ్చ వేసుకుంటే ప్రయత్నం ఉంటూ చేయండి. తీపిని కూడా కొద్దిగా బుధవారం పూట లిటిల్ బిట్ స్వీకరించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. సిద్ధాంతి గారు, మరి వారాలు కౌంట్ చెప్తానని చెప్పారు కదా, చెప్తారా? ఓకే, వారాలు ఇందాక చెప్పాను, మరొక్కసారి కూడా చెప్తాను. అంటే ఇలా చేసినా కూడా మీకే కాదు, మీ సంతానానికి, వారి సంతానానికి, వారి సంతానానికి ఆ విధంగా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ఆదివారం 51 ఆదివారాలు, సోమవారం అయితే 60 సోమవారాలు, మంగళవారాలు అయితే 69 మంగళవారాలు, బుధవారం అయితే 68 68, గురువారం అయితే 67. ఈ గురువారం నాడు మాత్రం లలితా సహస్ర నామ స్తోత్రంలోని 136వ శ్లోకంలో ఉన్నటువంటి 2వ లైన్ ని యాడ్ చేయాలి. శుక్రవారం అయితే 58 శుక్రవారాలు, శనివారాలు అయితే 49 శనివారాలు. అన్నిటికంటే లోయెస్ట్ శనివారాలే. ఇక షట్చక్రాలలో 6 చక్రాలు ఉంటాయి, 7వది సహస్రారం. కనుక సహస్రాన్ని పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి 6 చక్రాల్లో 4 చక్రాలు మాత్రమే మనకు కావాలి. అవి ఆజ్ఞాచక్రం,
మణిపూరక చక్రం, విశుద్ధి చక్రం, మూలాధార చక్రం. ఆజ్ఞా చక్రానికి ఉచ్చారణ శబ్దస్వరం ఓం. అలాగే మణిపూరక చక్రానికి ఉచ్చారణ శబ్దస్వరం రం. రా పక్కన 0 RAM. తర్వాత విశుద్ధి చక్రానికి సంబంధించిన ఉచ్చారణ శబ్దస్వరం హం. ఇక మూలాధార చక్రానికి సంబంధించిన శబ్దస్వరం లం. కనుక ఓం, రం, హం, లం ఈ 4. ఎలా వారంలో ప్రతి వారం కూడా రాహుకాలం వస్తూ ఉంటుంది. రాహుకాలం అందరికీ గుర్తు ఉంటాయి. ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శని. గురువారం కాకుండా మిగిలినటువంటి 6 రోజుల్లో ఆయా నక్షత్రాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉంటే ఆనాటి రాహుకాల సమయంలో ఎరుపు రంగు, తెలుపు రంగు కాకుండా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వేసుకొని దాని మీద చక్కగా ఆసీనులై ఈ బీజాక్షరాన్ని చక్కగా చదవండి. దానికి ముందు టిఫిన్ చేసే అవకాశాలు ఉంటాయి, చక్కగా చేయండి. ఇప్పుడు మంగళవారం అనుకోండి, మధ్యాహ్నం భోజనం కూడా అయిపోతుంది, ఇబ్బంది పడకండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ నంబర్ ఏదైతే ఉందో 4 బీజాక్షరాలు, 4 బీజాక్షరం చదవండి. అలా కాకుండా గురువారం వచ్చిందనుకోండి, అప్పుడు ఒక శ్లోకాన్ని యాడ్ చేస్తారు. గురువారం రాహుకాలం ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు వస్తుంది. కనుక ఆ సమయంలో ఓం, రం, హం, లం సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణ్యై నమః. అంతే. ఈ ప్రకారం చేయండి. చక్కగా భక్తి ప్రపత్తులతో విశ్వాసంతోనే చేయడానికి ప్రయత్నం చేయండి. 2వ కేటగిరీ నుంచి చివరి కేటగిరీ వరకు అయితే రాహుకాలాల్లోనే చేయాలి. రాహుకాలాలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నరసింహరావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం సార్, గురువు గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? విశాఖపట్నం నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/10/1956 అండి. ఓకే, టీవీ కొంచెం దూరంగా వచ్చి సమయం చెప్పండి. అండి టీవీకి కొంచెం దూరంగా వచ్చి సమయం చెప్పండి. సమయం 4:38 అండి. తెల్లవారుజామున సాయంత్రం అండి? తెల్లవారుజామునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య అండి. ఎవరిది డేట్ ఆఫ్ బర్త్? నాదేనండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. నరసింహరావు గారు, ఈ 2 సంవత్సరాలకి ఏం సమస్యలు లేవా? సమస్య అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగే ఉద్యోగంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చాయండి ఈ మధ్యని. చెప్పమంటారా? దాదాపు 8 సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కేటగిరీలు మనం 8 మాట్లాడుకుని 8 కేటగిరీలు ఉన్నాయి. కనుక ఒకవేళ మీరు టీవీ ద్వారా చెప్పలేకపోయినప్పటికీ మిగిలినటువంటి 6 సమస్యలు కూడా ఇవి కాక ఎన్నో సమస్యలు ఉన్నాయండి అని అవి కనుక్కోవడం పెద్ద కష్టం కాదు, కనుక్కోవచ్చు. ఒకసారి వివరాలకు వెళ్దామండి. నరసింహరావు గారు, దుర్మతి నామ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో జన్మించినటువంటి ఉత్తర నక్షత్ర 4వ పాదం కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులు ప్రతి సంవత్సరము అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఉన్నటువంటి మధ్య కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం అనుకూలమైన కాలం కాదని తెలుసుకొని మీ వరకు మాత్రమే. ఈ సంవత్సరం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు. కనుక ఈ సంవత్సరం, పై సంవత్సరం, ఆ పై సంవత్సరం వరుసగా ఒక 5 సంవత్సరాల పాటు అక్టోబర్ నెల 17వ తేదీ నుంచి నవంబర్ నెల 16వ తేదీ వరకు మీరు ఏం చేస్తారు అంటే, అక్టోబర్ 17 ఆదివారం అనుకుందాం. ఆదివారం నుంచి నవంబర్ 16వ తేదీ వరకు వచ్చే ఆదివారం కాకపోయినా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 దాకా వచ్చే 4 ఆదివారాలు రావచ్చు, 3 ఆదివారాలు రావచ్చు, 5 ఆదివారాలు రావచ్చు. 5 కంటే ఎక్కువ రావు. ఇంకా ఆయా ఆదివారాలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మౌనం పాటించండి. అయ్యా నరసింహరావు గారు, 2 సమస్యలే కాదు, 3, 4, 5, 6, 7, 8 సమస్యలు కూడా చెక్ పెట్టేసండి. శక్తి సంపన్నం మీ దగ్గర ఉంది. చక్కగా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మానవతా దృక్పథంతో ఉండేటువంటి విధంగా మంచి నిర్ణయాలు తీసుకుని కూడా ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. స్వాగత సత్కారాలు కూడా త్వరలో మీకు జరగబోతున్నాయి. శుభం కలుగుతుందని నేను తెలియజేస్తున్నాను. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కన్యాకుమారి. నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
ఫిబ్రవరి 969 అండి. ఉదయం 3:15 హైదరాబాద్ లో బుకింగ్ అండి. ఇది మా అన్నయ్య జాతకం అండి. మా అన్నయ్యకి సొంత ఇల్లు యోగం ఉన్నదా, ఫ్లాట్ ఉంది, కట్టాలని అనుకుంటున్నాము. ఇల్లు Okay. కట్టడం స్టార్ట్ చేయడం ఎప్పుడు బాగుంటుంది? సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. సొంత ఇల్లు యోగం. అమ్మా, త్వరలోనే మీ బ్రదర్కి ఆ యోగం రాబోతున్నందుకు మీరు సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఏదో చీర సార లాంటి పెడతారు. కొన్ని ఏరియాల్లో అయితే పెద్ద బిందెలు కూడా ఇస్తారు. మీరు కొంచెం పెద్ద బిందెలు, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు లేకపోయినా ఏదైనా వెండి బిందె లాంటిది కొంచెం కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమా, కీలకనామ సంవత్సరంలో మాఘమాసంలో జన్మించినటువంటి స్వాతి నక్షత్ర తులారాశిలో జన్మించినటువంటి జాతకులు మీ సోదరులు వారు. త్వరలోనే మనం 4 మాసాల నుంచి ప్రారంభం కాబోతుంది అవకాశాలన్నీ. కానీ ఈ లోపలే అంత టెండర్ పెట్టండి. ఒరే అబ్బాయి, అన్నయ్య నాకు మంచిది కావాలరా, ఖజానాలను తనిష్కలను మంచి చూసి పెట్టు. దాదాపుగా వెండి కూడా రేటు పెరిగిపోతుంది. 1 కేజీ 2 కేజీలు ఉండే బిందె కావాలా, వెండి బిందెని మీరు అడిగితే కొండ మీద కూతుని కూడా తెచ్చి ఇవ్వగల శక్తి సామర్థ్యం మీ సోదరుల వరకు ఉంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎరుపు రంగు బట్టలు వేసుకొని శంకుస్థాపన దగ్గర నుంచి గృహప్రవేశం వరకు ఎరుపును పూర్తిగా విసర్జించమని చెప్పండి. కనీసం ఎరుపు రంగు పెన్, ఈ పెన్ చూసారా, నేను ఎక్కువ ఎరుపు వాడుతుంటా. దీనికి కొంచెం నలుపు రంగులు ఉంటాయి కనుక ఎరుపు రంగుని దగ్గరికి రానియకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడమని చెప్పండి. మీకు మాత్రం బిందె ఖాయం. ఇంకా సిద్ధాంత్ గారు, మీరు రాహుకాల సమయాలు అని చెప్పారు. అలా అయితే భారతదేశంలో ఉన్న వారికి రాహుకాల సమయాలు తెలుసు. మరి విదేశాల్లో ఉన్న వారికి మనకి సమయాలు తేడా ఉంటాయి కదా. మరి రాహుకాల సమయాలు అంటే వారు ఏ సమయాలు పాటించాలి? అలాగే వారికి సూర్యాస్తమయం ఒక్కొక్కసారి చాలా లేట్ గా కూడా అవుతుంది. మరి ఏ సమయాలు పాటించాలి, ఏ విధంగా పాటించాలి చెప్తారా? ఇది ఒక మంచి ప్రశ్నే. ఇండియాలో అయితే అందరికీ తెలిసింది, సోమవారం 7:30-9 రాహుకాలం అంటాను. ఒక్కోసారి లాస్ ఏంజల్స్ అక్కడైతే రాత్రి 9 గంటలకే చీకటి పడదు. అందువల్ల ఏంటంటే అమెరికాలో ఉండేవారు లేక లండన్లో ఉండేవారు ఇలాంటి వారికి ఒకసారి రాహుకాల సమస్య అనేది ఏ సమస్య అంటే సమస్య ఎన్ని గంటలకి రాహుకాలం అని తెలియదు. కనుక అలాంటి వారందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తాను. మా గ్రహభూమి పంచాంగం ఉంది. ఆ పంచాంగంలో ఈ రాహుకాలంలో ఈ గ్రహభూమి పంచాంగం మేము ఎక్కడ కొంటామండి, ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయో లేవో తెలియదు. ఏం లే, మీరు సింపుల్ గా సిస్టమ్ దగ్గర కూర్చొని www.mohanpublications.com కొట్టండి. mohanpublications.com కొట్టండి. దాంట్లో కొడితే ఈ బుక్స్ అని వస్తుంది. ఆ ఈ బుక్స్ లోకి వెళ్ళండి. గ్రహభూమి పంచాంగం ఉంటుంది, కాలచక్రం పంచాంగం ఫ్రీగా తిప్పుకోవచ్చు. దాంట్లో ఏ రోజుకి ఆ రోజు రాహుకాలం చక్కగా ఉంటుంది. ఆ రాహుకాలం ప్రకారం అక్కడ ఉండే వారంతా కూడా హ్యాపీగా పాటించడానికి ప్రయత్నం చేయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు హలో, కీర్తి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు మరొకసారి చెప్పండి. నా పేరు కీర్తి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సిరిసిల్ల నుండి కాల్ చేస్తున్నాను, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 9, 89. సమయం? సమయం 9:15. ఉదయం అండి, రాత్రా? ఉదయమే. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఉద్యోగం వస్తున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదేనా? నాదే అండి. ఓకే, చదువు కంప్లీట్ అయిపోయి ఎన్నాళ్ళైంది? చదువు కంప్లీట్ అయిపోయింది. ఓకే, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా, ఇప్పుడు 9/2/89 మీరు అడుగుతుంటే యాంకర్ జయ చదువు కంప్లీట్ అయిపోయిందా, అది అయిపోయిందా, ఇది అయిపోయిందా అడుగుతుంది. ఒక్కోసారి కొంతమంది మాట్లాడుతుంటే మాకు కూడా ఇంకాసేపు మాట్లాడించుకొని మీ నుంచి ఏదైనా మంచి విషయాలు కాసేపు పిచ్చాపాటి మాట్లాడదామని. ఎందుకో మీరు నేను కూడా కామ్గా ఉన్నా. ఇంకా ఏమేమి మాట్లాడతారు, కాసేపు అయితే టిఫిన్ చేసావా, ఏం చేశారు, ఏమిటి, దోశలు అంటే ఇష్టమా, ఇలాంటివి ప్రస్తుతం చర్చించుకోకూడదు. కానీ ఎందుకంటే కొంతమంది ప్రేక్షకులతో కాసేపు సరదాగా మాట్లాడాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది మాకు. ఇకపోతే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వివరాలకు వెళ్దాం. విభవనవ సంవత్సరంలో మాఘమాసంలో జన్మించినటువంటి ఉత్తరాభద్ర నక్షత్ర మీనరాశిలో జన్మించినటువంటి జాతకులు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గోచార స్థితిగతులు, జాతక చక్రం ఉన్నటువంటి గ్రహచార స్థితిగతుల ప్రకారంగా అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఒక 120 లేక 130 రోజుల తర్వాత నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సరే, ప్రారంభం కాబోతున్న వచ్చే 4వ తేదీ అష్టమ శని అని ప్రారంభం కాబోతుంది. దిగులు చెందకండమ్మా, ధైర్యంగా ఉండండి. మంచి అనుకూల పరిస్థితుల్లో అష్టమ శని తెచ్చి మీ ఇంట్లో ముంగిటి పెట్టేస్తుంది. అష్టమ శని ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రతిరోజు క్యాలెండర్ చూస్తుంది. క్యాలెండర్ చూడండి, ఈ రోజు ఎంత తారీఖు, ఈ రోజు ఎంత, ఆగస్టు 1 వచ్చేసింది, ఆగస్టు 2 వచ్చింది, ఆగస్టు 3 వచ్చింది, ఆగస్టు 4,
మీనరాశిలో జన్మించిన జాతకులందరూ శుభవార్త ఏంటంటే ఆగస్టు 4వ తేదీ రాగానే కౌంట్ డౌన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. ఉదయం 6 గంటలు 7 గంటలనే కాఫీ తాగండి సిద్ధంగా, ఆ తర్వాత స్నానం చేయండి, మీ ఇష్టమైనటువంటి గుడికి వెళ్ళండి. ఆగస్టు 4వ తేదీ 9 గంటల కాగానే చక్కగా స్వాగతించినట్టు అయ్యా రండి ఆశీనులు కండి. గతంలో నేను దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఊర్లో ఉన్నప్పుడు ప్రకాశం ఇలా కందుకున్నప్పుడు నా మిస్సెస్ ని ఉదయాన్నే శుభ్రంగా చిమ్మిన తర్వాత ఒక కుర్చీ తెచ్చేస్తా. ఆ పక్కింటి అడిగేవాడు, ఎవరు కూర్చుంటారండి ఉదయాన్నే కుర్చీ వేస్తారని. విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడండి అని తమాషకు సరదాగా చెప్పేవాడిని. ఏమిటో నీ చాదస్తం పాడుగానే అనేవాడు. ఎవరు కూర్చుంటారంటే ఆ దేవత కూర్చొని మనకేదో ఇస్తుంది అనేటువంటి ఆనందం, నమ్మకం, విశ్వాసం. కనుక ఉత్తరాభద్ర నక్షత్రం వరకు కావచ్చు, రేవతి నక్షత్రం వరకు కావచ్చు, పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం వరకు కావచ్చు, ఆగస్టు 4వ తేదీ వారందరికీ శుభకరమైనటువంటి రోజులన్నీ దగ్గరకు వస్తున్నాయి కనుక ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకు చిట్ట చివరిగా మిగిలింది 1వ కేటగిరీ ఆణిముత్యాలు. కనుక మొత్తం 8 కేటగిరీలు పూర్తి అయిపోయినాయి. కనుక ఈ 8 కేటగిరీలు అయిపోయినాయి కనుక ఇక ఆణిముత్యాల్లోకి వద్దాం. ఈ ఆణిముత్యాల్లో పరిహారాలు 8 పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు అనేటువంటివి మాత్రం చాలా జాగ్రత్తగా మనం వినాలా. కానీ సమయం కూడా మనకు ఏదో కారణ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ పరిహారాలు ఇప్పుడు చెప్పడంలే, జస్ట్ బ్రీఫ్ గా మాత్రమే ఆణిముత్యాల గురించి చెప్తాను. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో నమస్తే, మీ పేరు? నా పేరు శశికళ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కరీంనగర్ జిల్లా మంత్రి నుండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే లేదు కానీ 61వ సంవత్సరం గంజాల పౌర్ణమి తెల్లారండి. గురువు గారికి నమస్కారం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే నాది అది ఇదేంటి నక్షత్రము ఏ పనులు కూడా అనుకుంటే అయితే లేవండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా, మొత్తం మీద సమయం లేదు మాత్రం కొన్ని గుర్తు గంజాల పౌర్ణమని. కనుక ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేమ్మా. ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశి చూసుకో. ప్రస్తుతం వచ్చిన లగ్నం కర్కాటక లగ్నంలో జరుగుతుంది కనుక అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అతీతంలో రాబోతున్నాయి. దిగులు చెందుకు. మరొక వారంలో మంచి ఒక రెమెడీ రాజయోగ పరిహార పట్టికలో భాగం తీసుకున్నాం. పైగా ఆణిముత్యాలు అని ఉన్నాయి. ఇది సంతానానికే కాదు ఆణిముత్యాలు. మా తల్లి విను, మీకే చెప్తున్నాను ప్రేక్షకులతో పాటు. ఆణిముత్యాలు అంటే సంతానానికి మాత్రమే కాదు, నిజంగా ఇవి ఆణిముత్యాలే. కనుక ఆణిముత్యాల్లో 8 పరిహారాలు ఉన్నాయి. 8 పరిహారాలు రకరకాలుగా వినియోగించవచ్చు. ఈ 8 పరిహారాలు వెనక ఉండేటువంటి వ్యక్తి కీర్తిముఖుడు. ఆయనే కీర్తిముఖుడు. ఈ నెలలోనే 2వ కలిసే పూజ అంటే 2వసారి అంటే పోయినసారి చేసుకుని ఉంటాను. ఎట్ ఏ టైం 9 కలిసే పూజలు ఆచరించడానికి మరొక డేట్ ఈ నెలలో కూడా వచ్చింది. ఈ నెలలో జూలై నెల 30వ తేదీన ఎట్ ఏ టైం 9 కలిసే పూజలు కూడా ఆచరించుకోవచ్చు. చాలా మంది అనుకుని ఉంటారు, మాకు 3 చేసుకున్నాం, ఇంకా 4 ఉన్నాయి, లేక 2 చేసుకున్నాం, మిగిలిన 7 ఉన్నాయని. ఇవన్నీ కూడా ఈ నెలలోనే డేట్స్ తెలియజేస్తున్నాం. అయితే మిగిలినటువంటి విడివిడిగా కలిసి పూజలు చేసుకునేటువంటి వారు దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు గ్రహబలం కార్యక్రమం చూస్తుంది. ఏమిటండి ఊరిస్తారు, ఒకరోజు చెప్పేస్తే అయిపోతుంది కదా అని. అయిపోతుంది, కానీ దాంట్లో ఇంకా సారాంశం చాలా ఉంది. కనుక ఈ నెలలో జూలై 30వ తేదీన ఎట్ ఏ టైం కలిసి పూజలు చక్కగా ఆచరించుకోండి. ఈ ఆణిముత్యాలు అనేటువంటిది ఒక పెద్ద విశేషం. దీని వెనక కీర్తిముఖుని యొక్క అనుగ్రహం ఉంది. కనుక ఆ కీర్తిముఖుడు ఆణిముత్యాలను రేపటి రోజున మనం ప్రారంభం చేసుకుందాం. ఓకే అండి, ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సంతానం గురించి వివరాలు తెలుసుకున్నారు కదా. మరి రేపటి కార్యక్రమంలో సిద్ధాంతి గారు ఆణిముత్యాల గురించి అలాగే కీర్తిముఖుడి గురించి వివరాలు చెప్పబోతున్నారు. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.